దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని గెలుచుకొని తమ కలను సహకారం చేసుకునే దిశగా ఇండియా మహిళా క్రికెట్ టీం సిద్ధమైంది. మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్న మహిళా క్రికెట్ టీం ఈసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న క్రీడా అభిమానులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. క్రికెట్ క్రీడాకారులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నటువంటి ఇండియా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ అయితే ఈరోజు ముంబైలో కూడా ముంబై వేదికగా కూడా జరగనుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా మంచి ఆట తీరును ప్రదర్శిస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి ఇండియా మహిళా టీం కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇంకా కూడా ముందుకెళ్ళాలి, ఏదైతే ఈ వరల్డ్ కప్లో కూడా గెలుపు పొందాలంటూ కూడా కొంతమంది క్రీడాకారులు ఆకాంక్షిస్తారు. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది క్రీడాకారులు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చెప్పండి బ్రదర్, ఏంది ఇవాళ సౌత్ ఆఫ్రికా అదేవిధంగా ఇండియా మహిళా వరల్డ్ కప్ జరుగుతుందని మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు అద్భుతంగా ఫామ్లో ఉంది. మనం చూస్తే ఈరోజు స్మృతి మందన 100 కొట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హర్మన్ప్రీత్ కౌర్ చాలా సంవత్సరాల నుంచి లీడ్ చేస్తుంది, ఆమెకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అంతేకాదు సౌత్ ఆఫ్రికా మనం చాలాసార్లు ఓడగొట్టడం జరిగింది, ఇప్పుడు కూడా మనం ఓడగొడతాం. ఖచ్చితంగా కప్పు మనదే. ఈరోజు స్పెషల్గా అయితే నాకు తెలిసి స్మృతి మందన నా ఫేవరెట్, ఆమె చాలా బాగా ఆడుతా అని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. రైట్, మీరు చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు ఇలా జరిగేటువంటి మ్యాచ్ పై? ఇండియా ఖచ్చితంగా గెలుస్తుంది ఈరోజు. బ్యాటింగ్ మస్తు ఫామ్లో ఫుల్ ఉన్నారు ఇండియా వాళ్ళు, ఖచ్చితంగా గెలుస్తారు ఈరోజు. లాస్ట్ చూసినట్లయితే మన ముంబైలోనే మ్యాచ్ జరిగింది సెమీఫైనల్. అయితే దానిలో పగట్టు ఆ పిచ్ వాళ్ళకి అలవాటు అయిపోయింది. మేబీ మ్యాక్సిమం అంటే ఫైనల్ అంటే మన ఇండియానే గెలుస్తుంది. ఆల్రెడీ జెమ్మీ రోడియర్స్ వచ్చేసి ఫామ్లో వచ్చేసింది. సో దాని తగ్గట్టు మన పార్ట్నర్షిప్ ఇంపార్టెంట్ అక్కడ ఉంటుంది. సో వాళ్ళిద్దరూ గెలిపించే అవకాశం ఉంటుంది. పార్ట్నర్షిప్ ఇంపార్టెంట్ అక్కడ ఉంటుంది. స్మృతి మందన మీద ఎక్స్పెక్టెడ్ బాగా ఉన్నది టీమ్ ఇండియాకి. మీరు చెప్పండి బ్రదర్. ఈరోజు నిర్వహించే వరల్డ్ కప్ మహిళా వరల్డ్ కప్ సందర్భంగా ఇండియా సౌత్ ఆఫ్రికా సందర్భంగా మన టీమే నల్లిరిపై నడిగే ఉంది. ఎందుకంటే మన టీం చాలా ఫామ్ ఉంది కాబట్టి ఈరోజు మన టీం గెలిచే అవకాశం ఎక్కువ. ఈ మూడోసారి వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళింది కాబట్టి ఇండియా ఈసారి కప్పు సాధిస్తూనే 100% భావిస్తున్నాం. మన ప్లేయర్స్ చాలా ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈరోజు విజయం మనదే. 2 సార్లు కూడా కొంచెం స్కోర్లోనే నిష్కరించడం జరిగింది. కాబట్టి ఈసారి సౌత్ ఆఫ్రికా కూడా ఎన్నడూ రాలేదు. 47 సంవత్సరాల చరిత్రలో ఫైనల్లో మనది మూడోసారి చేరడం జరిగింది. దీనివల్ల మేము ఆశించేది ఏంటంటే భారత జట్టు ఈరోజు 100% గెలుస్తా అని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఇండియా. ఏదైతే ఈరోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా మహిళల ప్రపంచ కప్ ఫైనల్ పోటీ జరగబోతుందో ఈ పోటీకి సంబంధించి మనము విశ్లేషణ చేస్తే ఎక్కువ శాతం ఇండియాకే మనకు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఏదైతే మహిళలు కానీ పురుషులు కానీ ఫైనల్ వరకు చాలా స్ట్రాంగ్ టీం అయినా కానీ వాళ్ళు పోటీ చేసి ఆడి ఫైనల్కి వచ్చేసరికి వాళ్ళకు ఒక ఫోబియా లాగా ఉండేసి సౌత్ ఆఫ్రికా ఇప్పటికీ చాలా కప్పులు చేజార్చుకున్నది. అదే పరిస్థితిలో ఇప్పుడు మహిళా క్రికెట్ జట్టుకు ఉండే స్ట్రాంగ్ టీం కావచ్చు, కానీ ఫైనల్ ఫోబియాతో వాళ్ళు వెళ్ళిపోతారు అనుకుంటున్నాం. ఇప్పటికీ మనకు 11 సార్లు వరల్డ్ కప్ జరిగినా కూడా 2 సార్లు మనం 2005లో 2017లో ఫైనల్ రావడం జరిగింది. తక్కువ స్కోర్ తోటి వాళ్ళు మనం కప్పు చేజార్చుకున్నాం. ఈసారి మాత్రం ఇండియా టీం చూస్తే మహిళల టీం చాలా స్ట్రాంగ్ ఉంది. వాళ్ళకు సరైన సపోర్ట్ కూడా వచ్చింది పబ్లిక్ నుంచి కానీ, చాలా గ్రౌండ్లో కానీ ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. కాబట్టి మన టీం తప్పకుండా ఆడి ఈ వరల్డ్ కప్ను మన ఇండియాకు ప్రజెంట్ చేస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా ఇండియా టీం గెలవాలని కోరుకుంటున్నాం. ప్రపంచం మొత్తం కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తారు ఇలా జరిగే మ్యాచ్కి సంబంధించి. దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా ఈసారి మహిళా క్రీడాకారులు ఏదైతే క్రికెట్కు సంబంధించినటువంటి మహిళా క్రీడాకారులు ఈసారి చాలా అద్భుతమైనటువంటి ప్రదర్శనతో, చాలా అద్భుతమైనటువంటి ఆటతోని ఇవాళ రంగంలోకి దిగారు. ఏదైతే మొన్న జరిగినటువంటి మ్యాచ్లో 100కు పైగా స్కోర్ చేయడం, అదేవిధంగా వినూతంగా చాలా చక్కగా ఆట ఆడడం కారణంగా, క్రికెట్ ఆడడం కారణంగా ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా క్రికెట్ మ్యాచ్ ఏ విధంగా సాగబోతూ ఉంది. ఇప్పటివరకు పురుషుల యొక్క ఇండియా క్రికెట్ టీంలను చూసాం, కానీ మహిళా క్రికెట్ టీం కూడా ఇంత అద్భుతంగా ఆడుతుంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ఈ టీంను ఆశీర్వదించేటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇన్ని రోజులు మహిళా క్రీడాకారులకు ఈ యొక్క క్రికెట్లోనే కాదు వివిధ రంగాల్లో ఏ రంగాల్లో కూడా చాలామంది మహిళా క్రీడాకారులను ఎంకరేజ్ చేయకపోవడం కారణంగా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మహిళా క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం కారణంగా ఈరోజు బీసీసీఐ ఈ మధ్య కాలంలో అడాప్ట్ చేసుకోవడం కారణంగానే ఇవాళ క్రికెట్లో మహిళలు ఈ విధంగా ఆడగలిగారు.
అదే సందర్భంలో మిగతా క్రీడల్లో కూడా మహిళలకు అవకాశం ఇచ్చినట్లయితే చాలా అద్భుతమైన ప్రదర్శన చేస్తారు. రైట్గా ఇదైతే క్రీడాకారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కూడా ఏదైతే ఇండియా టీం మంచి ప్రదర్శనలో మంచి స్ట్రాంగ్గా ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా మంచి ఆట తీరు ప్రదర్శిస్తూ కూడా ముందుకు సాగుతున్నది. ఖచ్చితంగా మూడోసారి జరుగుతున్నటువంటి గతంలోనే 2 సార్లు కూడా ఏదైతే ఫైనల్కి వచ్చి కూడా కప్పు జారిపోయింది. ఈసారి మూడోసారి జరుగుతున్నటువంటి ఫైనల్ మ్యాచ్లో కూడా ఖచ్చితంగా ఇండియా అయితే విజయం అయితే సాధిస్తుందని అయితే వీళ్ళ ఆకాంక్ష అయితే వెలిపిస్తున్న పరిస్థితి. మనం కూడా ఏదైతే రాజ్ న్యూస్ కూడా ఏదైతే ఇండియా టీం గెలవాలని కూడా ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.